మన తెలంగాణ సొమ్ముని ఎవ్వరు దోచుకుపోయిన సంబంధం లేదు. కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా నోరు మెదపొద్దు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల ప్రయోజనాల గురించి అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ప్రాజెక్టులు రావాలి, లేకుంటే వాళ్ళు రోడ్లు వేసుకోవాలి, అందులో 4 రూపాయలు సంపాదించుకోవాలనే విషయం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం వాళ్ళు ఆలోచించారు. అది కుదరదు. మీరే చూడండి. ఇక లేఖల డ్రామాలు కట్టిపెట్టి నీటి హక్కులను కాపాడాలి. ఏపీ కుట్రలు చేస్తున్న రేవంత్ ఎందుకు నోరిప్పరు? తెలంగాణ నీటి హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది. మీటింగ్ మినిట్స్ వచ్చిన నెల దాటినా ఎందుకు స్పందన లేదు? మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళ మీద ఏనుగులు పోయినా కూడా సోయి ఉండదు వాళ్ళకు. ఇంకా బీజేపీ వాళ్ళకి అయితే వాళ్ళ మీద బండ పెట్టి కొండ పెట్టినా కూడా వాళ్ళకి అసలు ఇంత మొద్దు నిద్రలు ఉంటారు వాళ్ళైతే. ఇక చూడండి, గోదావరి గల్లు రేవంత్ సర్కారు డొల్లా 968 టీఎంసీల వాటాను హరించేందుకు ఏపీ కుట్ర. గోదావరి నీళ్లపై తెలంగాణకే పూర్తి హక్కు. ఇప్పటికే కృష్ణాలో 80% అక్రమంగా వాడుకుంటున్న పొరుగు రాష్ట్రం. ఏమీ తెలియనట్టు చోద్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం అండతో బచావత్ అవార్డుకు ఏపీ తూట్లు. ఆ టెలిమెట్రీల నిధులను జీతాలకు వాడుకుంటున్న సైలెన్స్. తెలంగాణ వ్యతిరేకులకు ఇరిగేషన్ బోర్డులో సర్కారు పెద్దపీట. ఏపీ జల దోపిడీపై కనీసం నోరు మెదపని అధికారులు. సిడబ్ల్యూసి మీటింగ్ లోను గట్టిగా ప్రతిఘటించిన వైనం. మొద్దు నిద్ర వీడకుంటే భవిష్యత్తు తరాలకు గుక్కెడు నీరు కూడా కరువే. ఇవో గీ తీరుగా తెలంగాణ వాదులు కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మన నీళ్లు దోసుకుపోతున్నారు. ఎవరికి ఆర్ది సోయి నిద్ర లేరా అనుకోండి, కొట్టి తట్లేపిన కూడా లేస్తలేడు. ఇప్పుడు మన రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తారు? మనకు నీళ్లు దోసుకుపోయిన సంబంధం లేదు, మన కరెంటు కొట్టుకుపోయిన సంబంధం లేదు, యూరియా పోయిన సంబంధం లేదు, రాష్ట్రం నుంచి రైతు బంధు ఎవరి అకౌంట్లో పోతుందో కూడా సంబంధం లేదు. కానీ మూసీ ప్రాజెక్టుని ఆపడానికి వస్తే కథం, ప్రాణం కింద పైన కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. మా మూసీని ఆపుతారా? మా డెవలప్మెంట్ ఆపుతారా? మేము మురికి నీళ్ళను మేమే తాగి ఫిల్టరేట్ చేయి కింద పోస్తాం అనుకుని చెప్పే వీళ్ళు ఈరోజు ఇప్పటిదాకా నీళ్ళ గురించి సోయలేదు. మరి తెలంగాణ అమ్మేద్దామని చూస్తూ ఉన్నారు. అందుకనే కదా చంద్రబాబు నాయుడు తెలంగాణ దోచుకుందామని చూస్తున్నప్పుడు తెలంగాణ బరాజులను కూలగొట్టి నీళ్ళ సీదా తన యొక్క పోలవరం ప్రాజెక్టుకు, బరకచెర్లకు, నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చారు. నా తెలంగాణ మళ్ళీ తెల్లడిల్లే పరిస్థితికి వచ్చింది, నా తెలంగాణ మళ్ళీ ఆగమయ్యే సిచ్యువేషన్కి వచ్చింది. నేను ఏనాడైతే సిడబ్ల్యూసి కావచ్చు, లేకుంటే కేంద్ర రాష్ట్ర జలశక్తి శాఖ కావచ్చు, ఏ విధంగా లేఖలు రాసి కొన్ని రాష్ట్రాల నీటి వాటాల లెక్కింపులు కేటాయించి మహారాష్ట్ర నుంచి కొన్ని ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు నీళ్ల గురించి కొట్లాడుతూ ఉంటే మహారాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వని చెప్పిన అదే చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారు తన మేధావితనంతో ఆయన మహారాష్ట్ర సీఎం గారిని కలిసి ఆ నీటి వాటాల గురించి చర్చలు జరిపి దాన్ని 10 రోజుల్లో నీటి వాటాలు కేటాయించిన తర్వాత కేసీఆర్ గారు మీలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడో నీళ్లు తెలంగాణకు వచ్చేది అనుకుంటూ తెలంగాణకు నీళ్లు వచ్చే విధంగా కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల బరాజును నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ప్రయత్నాలు చేశాడు. ఇన్ని చేసిన కేసీఆర్ ఈరోజు నీళ్ళు ఆపండి రాబోయ్ అంటే నీళ్ళు ఒక్కడ ఆపుతలేడు. అందుకనే కేసీఆర్ బయటికి చెప్పిండు కదా, యుద్ధం చేస్తాం, దేని మీద? నీటి మీద యుద్ధం చేస్తాం. రేవంత్ రెడ్డి సర్కారు పండబెట్టి తొక్కి ఇస్త్రీ చేస్తాం, ఒక్కడిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం ఉండదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర చరిత్ర మార్చేయబోతున్నాం. తెలంగాణ వ్యవస్థని నడిపించేది మేమే, తెలంగాణ రాష్ట్రాన్ని కదిలించేది మేమే, తెలంగాణ రాష్ట్ర వ్యవహార శైలిని మార్చేది కూడా మేమే. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డి తన్ని తెరమేది కూడా మేమే అనుకుంటూ కేసీఆర్ గారు 1:19 పాటు ఆయన స్పీచ్ ఇస్తే ఇప్పటిదాకా ఈ రోజు దాకా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి దానికి తగ్గట్టు సమాధానం ఇచ్చే ఒక్క మొగోడు కూడా పుట్టుకోరాలి ఇప్పటి వరకు కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్లకు తెలంగాణను ముంచుడు మాత్రమే తెలుసు. తెలంగాణ నీళ్ళు ఎవ్వరు కొట్టుకుపోయినా సంబంధం లేదు. గా తిరుగుంటుంది వీళ్ళది. ఎన్ని టీఎంసీలో లెక్క వీళ్ళకి తెలియదు. ఈ ట్రిబ్యునల్ అంటే ఏంది, ఈ టీఎంసీలు అంటే ఏంది, ఎన్ని టీఎంసీలు, ఈ ప్రాజెక్టులు ఎంత క్యాచ్ చేసుకుంటే అక్కడ నుంచి ఎన్ని టీఎంసీలు మల్లన్న సాగర్కి పోతాయి, అక్కడ నుంచి ఎస్ఆర్ఎస్పీకి ఎన్ని పోతాయి అనేది ఎక్కడ కూడా లేదు. ఆ లెక్కలు వీళ్ళకి తెలియదు. చంద్రబాబు నాయుడు అడిగిండు, ఓ 10,000 కోట్లో 20,000 కోట్లో ఇచ్చినట్టున్నాడు, బెదిరించి మరి నీళ్లు తీసుకుపోతా ఉంటే సప్పుడు చేయకుండా బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొత్తులో సంసారం లెక్క ముందుకు సాగుతూ ఉన్నారు. రైట్.